ఈ రోజు నేను మీకు ఒక చైనీస్ మార్కెట్ చూపిస్తా. కెనడాలో ఫాస్ట్గా ఒక లుక్ వేసేయండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు నేను మీకు టొరంటోలో ఒక చైనీస్ మార్కెట్ చూపిస్తాను. అసలు చూడండి, దీంట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అసలు ఏది తినాలి ఏంటి అనే కన్ఫ్యూజన్లో పడిపోతారు. రకరకాల ఐటమ్స్ ఉన్నాయండి, మీరే చూడండి. అసలు నేను అనుకున్నాను చైనీస్ స్టోరా, ఓన్లీ ఏయో ఆకులు అలమలు ఉంటాయి, వాళ్ళు కావాల్సినవి వాళ్ళు తింటారు, మనకేమీ దొరకవేమో అనుకున్నాను. మనం వెజిటేబుల్స్ చూద్దాం రండి. ఇక్కడైతే మనకి ఇండియన్ వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ చూడండి, బెండకాయలు చూసారా ఎంత ప్రైస్ ఉంటాయో. ఎంతో ఉండవండి, వండితే కొంచెం కూడా రావు. చూడండి, చిక్కుడుకాయలు ఫ్రెష్గా ఉన్నాయి కదా, చాలానే బాగుంటాయి. ఇక్కడ దొండకాయలు కూడా ఉన్నాయండి, కానీ అసలు నాకు వండితే కొంచెం కూడా రావండి. ఇవన్నీ ఒక పూటకు కూడా రాదు. కానీ ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నా కానీ తినాలి కదా మనం వెజిటేబుల్స్ అనేది, అందుకనే మీకు చూపిస్తున్నాను. చూడండి, మనకి దొరికే అన్ని ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. బీరకాయ అండి, నాకు డెలివరీ అయినప్పటి నుంచి బీరకాయ అయితే తెగ తినేసానండి నేను. సొరకాయ నాకు అసలు ఇష్టం లేని కూర అంటేనే ఇది. పసుపు కూడా దొరుకుతుంది, పచ్చి పసుపు. ఈ కూరగాయలు ఏంటో నాకు కొన్ని అయితే మధ్యలో చూసారా, అవి కర్రలాగా ఉన్నాయి, అవి ఏంటో కూడా తెలీదు. పైన చూడండి ములక్కాయలు ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇంకోటి ములంగా ఆకు కూడా అమ్ముతున్నారు చూసారా, నేనైతే చూసి సర్ప్రైజ్ అయ్యానండి. ఇక్కడ చూసారా వేపాకండి, ఇంటి ఎదురుగా చెట్టుకి విలువ తెలియదు, కానీ ఇక్కడికి వచ్చి మటుకు మేము కొనుక్కుంటున్నామండి. మీరు ఎప్పుడైనా అరటి పువ్వు తిన్నారా? నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు, కానీ బాగుంటుందంట కదా. మష్రూమ్స్ చూసారా, మష్రూమ్స్లో వెరైటీస్ చాలా ఉంటాయి. మీకు ఇంకొక దీనికి సపరేట్గా ఒక రీల్ చేస్తాను, చూడండి అసలు ఇక్కడ ఎన్ని రకాల మష్రూమ్స్ అమ్ముతారో. కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇక్కడ కొత్తిమీర లాగే ఇంకో ప్లాంట్ ఉంటుందండి, దాని పేరు పార్స్లీ అంటారు. తెలియక ఒకసారి తెచ్చుకున్నాను, మా హస్బెండ్ అయితే తెగ నవ్వారు. ఇక్కడ చూసారా స్ప్రౌట్స్, చూసారా ఎంత పొడుగున్నాయో, భలే ఉన్నాయి కదా. వెల్కమ్ టు మీట్ సెక్షన్. ఇక్కడ చూసారా, అబ్బా ఎన్ని వెరైటీలు ఉంటాయో చూడండి. ముందు అసలు నేనైతే మీట్ అయితే బాగా తింటానండి. ఇక్కడ నేను తినే కన్నా వెరైటీ అన్నీ ఉన్నాయి. మనం కొన్ని చూస్తే అమ్మో ఏంట్రా బాబు ఇవి కూడా తింటారా అనుకుంటాం. చూసారా, ఇదేంటంటే పోర్క్ అండి. పోర్క్, దాని రిబ్స్, దాని హార్ట్, అబ్బో రకరకాలు ఉంటాయి. అసలు కైమా చూసారా, పేగులు ఏదో డిజైన్ లాగా ఉంది కదా. మనలాగా కైమా చేతులతో కొట్టరండి, ఇవన్నీ మిషన్లో పెట్టి సరసరా తిప్పేస్తారు, ఇంకంతే. ఇది చూసారా డిజైన్గా వచ్చింది చూసారా. ఇదేంటనుకుంటున్నారు, బీఫ్ కూడా అమ్ముతారండి ఇక్కడ. అన్నీ కలిపి కొడతారు, ఇక్కడ అన్నీ పక్కనే ఉంటాయి. మనకి ఏది కావాలంటే మనం సెలెక్ట్ చేసుకోవాల్సిందే. మీలో ఎంతమంది మటన్ తింటారు? నాకైతే మటన్ అయితే చాలా ఇష్టం అండి. ఇక్కడ చూసారా తొడ సపరేట్గా, కాళ్ళు సపరేట్గా, ఇలా ప్రతి ఒక్క పార్ట్ అమ్ముతారండి. నాకైతే మేమైతే ఒక గోట్ లెగ్ తీసుకుంటామండి. వీటిని సాసేజ్ అంటారండి, అదే హాట్ డాగ్లో పెట్టుకొని తింటారు కదా. మీకేమైనా ఐడియా ఉందా? ఇక్కడైతే తెగ తింటారండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చికెన్ చూసారా, చికెన్ లవర్స్ ఎంతమంది ఉన్నారు. ఇక్కడ పార్ట్ అమ్ముతారండి, ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్. చాలామంది మనకి ఓన్లీ బ్యాక్ పార్ట్ కావాలి అంటారు కదా, అలా కావాలి అనుకుంటే ఇక్కడ ఈజీగా దొరుకుతాయండి. చూడండి గోట్ లివర్, బోటీ చూసారా. బోటీ మీలో ఎంతమంది తింటారు? నేనైతే బోటీ బాగా తింటానండి. కానీ ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ స్టమక్ ఒక్కటే దొరుకుతుందండి, పేగులు కావాలంటే అది మళ్ళీ సపరేట్. లివరు, హార్ట్, చికెన్, అబ్బో అన్నీ దొరుకుతాయి, ప్రతిదీ ఉంటుందండి ఇక్కడ. అన్నీ బాగా తింటారు కదా ఈ చైనీసే కాదనుకోండి, మనం కూడా తింటాము. మనం తినందంటూ ఏముందిలేండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్ర చికెను, నల్ల చికెను, అబ్బో బాగానే అమ్ముతారు, మీరు కూడా చూడండి. పోర్క్ హాట్ మీరు ఎప్పుడైనా చూసారా?
నేనైతే ఇప్పుడే చూస్తున్నాను. ఇక్కడికి వచ్చాకే చూశానండి. పోర్కు టంగు కూడా అంటండి. అమ్మో వామ్మో! ఇయర్స్ కూడా తింటారండి ఇక్కడ. మీకు ఒకటి తెలుసా కామెడీగా, ఇక్కడ పోర్క్ మౌత్ కూడా ఉంటుందండి. చేపలు చూద్దాం రండి. ఇది చూసారా, లైవ్ ఫిష్ దొరుకుతుంది. ఏంటి ఇక్కడ లైవ్ ఫిష్ దొరుకుతుంది కదా, ఎప్పుడు చూసినా ఫ్రోజన్ అంటారు ఏంటి అనుకుంటున్నారా? ఓన్లీ ఇక్కడ 2-3 వెరైటీసే దొరుకుతాయండి. ఇది తెలిసిందే కదా, చైనా గొరుకులు ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి. ఇక్కడ ఏయో రకరకాల చేపలు ఉన్నాయి. ఇవి అయితే మనం అసలు ఏంటో కూడా తెలియదండి, ఏంటేంటో తింటారు. మనమైతే కొన్ని అమ్మో ఈ తింటారా అని ఆశ్చర్యపోతాం కదా. ఇక్కడ ఒక్క చేప కాదు, రకరకాల చేపలన్నీ తినేస్తారు. కొంతమంది ఉడకపెట్టుకుంటారు, కొంతమంది ఫ్రై చేసుకుంటారు. అబ్బో ఇలా సూప్లో కూడా కలుపుకొని తింటారండి ఇక్కడ. కొన్ని అయితే సాల్మన్ ఫిష్ తెలుసు కదా మీకు, అదైతే పచ్చిదే తింటారండి. ఫిష్ని చూసారా, టకడగా ముక్కలు కట్టేసి కూడా అమ్ముతారండి. తలకాయలు సపరేట్గా, తోకలు సపరేట్గా. ఇక్కడికి ఎవరికి ఏది కావాలంటే అది సపరేట్గా తీసుకోవచ్చండి. మనం ఫుల్ చేపే తీసుకోవాల్సిన అవసరంలా పీసెస్ తీసుకుంటారు. కొంతమంది ఓన్లీ ఫిషెస్ అంటే ఫిషెస్ తీసుకుంటారు, తోకలు తీసుకుంటారు. ఇది చూసారా, సపరేట్గా ఫిష్లు చూసారా. మీలో ఎంతమంది పీతలు తింటారు? నేనైతే పీతలు బాగా తింటానండి, కానీ బాగా వేడి చేసేది కదా. కానీ ఇగురైతే చాలా బాగుంటుంది కదా. ఇది చూడండి, అసలు ఇది చెయ్యి పడితే కట్టు మనకు అరిసేసేటట్టుంది. ఓ తిరుగుతుంది. ఇంకోండి గవ్వలు, నత్తలు, అబ్బో ఆల్చిప్పలు ఎన్నో ఉన్నాయండి. అసలు చూడండి అసలు ఎలా ఉన్నాయో. ఇవి కూడా తింటారా అనిపిస్తుందా. ఇది చూడండి, ఏదో నిన్ను ఇలా నీళ్ళలో ఇలా అంటుంటే ఏదో రాయిని పట్టుకొని తీస్తున్నట్టు అనిపించింది కదా. కాదండి, ఆల్చిప్పలు. దీంట్లో ముత్యాలు ఉంటాయా చూద్దాం. ఈసారి ఒకసారి కొనుక్కొని టేస్ట్ చూద్దాం ఎలా ఉంటాయో. చాలామంది తింటారండి ఇష్టంగా, మన ఇండియన్స్ కూడా చాలామంది తింటారు. ఇవన్నీ ఫ్రోజన్ ఫిషెస్ అండి. అసలు పేర్లు ఏంటో కూడా తెలియదు. చూసారా, రకరకాల పేర్లు ఉంటాయి. అసలు మేము ఒకవేళ ఈ ఫిష్ ఏంటి తీసుకుందాం అనుకుంటే, మేమైతే వీటి మీద నేమ్స్ ఉంటాయి కదా, ఆ నేమ్స్ బట్టి గూగుల్లో సెర్చ్ చేసుకొని మన తెలుగుకి రిలేటెడ్గా ఉన్నాయా, అసలు మనం తినేనా తినకూడదా తినచ్చా అన్నట్టు ముందు సెర్చ్ చేసుకుంటామండి. చేసుకొని అప్పుడు తీసుకుంటాం. నాకు దీంట్లో తెరిచి ఓన్లీ ఏదో మన రాగండి అయితే దొరుకుతుందండి. ఇంకోండి ఇవైతే ఇవి ఉన్నాయి కదా, ఈ వెరైటీస్ ఇవన్నీ బెంగాలీ వాళ్ళకి బాగా తెలుస్తాయండి. మా రూమ్లో ఒక బెంగాలీ అబ్బాయి ఉన్నాడు ఇదివరకు ఫస్ట్లో, తనైతే ఇవి తీసుకొచ్చేవాడు. బాగా తినేవాళ్ళం అండి. ఇంకోండి చూడండి, ఇదిగోండి ఈ పెద్ద చేప చూసారా, ఇదే అండి రాగండి, దీన్ని రోహు అంటారు. ఇక్కడ మేమైతే ఇది 6 kgs వరకు, ఇంకా ఎక్కువే ఉంటుంది వెయిట్ కూడా, తెచ్చుకొని ఒకేసారి నెలంతా తింటామండి. చూసారా, చేపలు పెద్ద పెద్ద చేపలను ముక్కలు కోసేసి అమ్ముతున్నారు. ఇదిగోండి ఎండు చేపలు. మీలో ఎంతమంది ఎండు చేపలు తింటారు? కొంతమంది అసలు స్మెల్లే పడదంటారు కదా, కొంతమంది ఏమో ప్రాణం అని అంటారు. చాలామంది వరకు తింటారు నాకు తెలిసి. ఇక్కడైతే వెరైటీ ఎండు చేపలు ఉన్నాయి. చేపలేంటి, రొయ్యలేంటి, అబ్బో ఎన్నో వెరైటీలు ఉన్నాయండి. తినే వాళ్ళకి తిన్నంత డబ్బులు ఉండాలే కానీ తెగ తింటారండి. వీటిని ఏమంటారు కదా, చిట్టి రొయ్యలు చూసారా. ఎగ్స్ చూసారా, రెడ్ ఎగ్ ఏంటి అని ఆశ్చర్యపోయారా. ఇక్కడ రెడ్ ఏంటి, బ్లూ కూడా ఉంటుందండి. వైట్, రెడ్, ఆరెంజ్, అబ్బో ఎన్ని రకాలు ఉంటాయో. కోడిగుడ్డు, బాతుగుడ్డు. ఇంకా కోయిల్ ఎగ్స్ కూడా అమ్ముతారండి ఇక్కడ. అదే అండి కౌజుపిట్ట గుడ్డులు. ఫ్రూట్స్ అండి, అసలు ఈ ఫ్రూట్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. అరటిపళ్ళు చూసారా ఎన్ని వెరైటీలు ఉన్నాయో. మీలో ఎంతమంది ఫ్రూట్స్ బాగా తింటారు? యాపిల్ చూసారా, రకరకాల యాపిల్స్ ఉన్నాయి. యాపిల్స్లో ఇన్ని రకాలు ఉన్నాయా
అనేటట్టు ఇక్కడ అన్ని రకాలు అమ్ముతారండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ పెట్టేస్తారు. తినేవాళ్ళు తిన్నంత. కొబ్బరికాయలు చూసారా? మ్యాంగోస్ చూసారా? మ్యాంగో లవర్స్ మీలో ఎంతమంది ఉన్నారు? నాకు మ్యాంగోస్ అంటే ప్రాణం అండి. ఇక్కడైతే 365 డేస్ తిరుగుతాయి, కానీ టేస్ట్ మటుకు మన ఇండియన్ టేస్ట్ అయితే రాదండి. మెక్సికో నుంచి తీసుకొస్తారు, దొరుకుతాయి కాకపోతే 365 డేస్. ఇక్కడ చూడండి పచ్చిమం కూడా అమ్ముతున్నారు, ఆల్బక్రాలు. అబ్బో, దానిమ్మకాయలు చూసారా? 2 రకాలు ఉన్నాయి, కానీ చాలా ఎక్స్పెన్సివ్ అండి దానిమ్మకాయ అయితే. ఇక్కడ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఏంటి అని అనుకుంటున్నారా? జాంకాయలు అండి. జాంకాయలు అయితే నేను ఒకసారి $11కి కొన్నానండి. 2 కాయలు వచ్చినాయి. ఇదంతా బేకరీ సెక్షన్ అండి. కేక్లు అబ్బో చాలా ఉంటాయి. చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసేటట్టు రకరకాలుగా తయారు చేసి అమ్ముతూ ఉంటారు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూసారా? రెడీ టు ఈట్ ఫుడ్ కూడా ఉంటుందండి. అబ్బో, చికెన్లో మీకు ఒకటి తెలుసా? ఇక్కడ స్వీట్ చికెన్, హనీ చికెన్, అబ్బో ఏంటంటో అమ్ముతారు. టేస్ట్ అయితే మనకైతే నచ్చవండి. ఈ చైనీస్ వాళ్ళు కదా, రకరకాలుగా వండుకొని తినేస్తారండి. చూడండి మీరే ఎన్ని వెరైటీలు ఉన్నాయో. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే సలాడ్లు ఎక్కువ తింటారండి. అసలు అందుకే అంత హెల్తీగా ఉంటారు. సలాడ్లు కూడా రెడీ టు ఈట్ అన్నట్టు తినేస్తారండి. ఇక్కడ చూడండి భలే అమ్ముతున్నారు. మీలో ఇలా మార్కెట్లో ఎక్స్ప్లోర్ చేయాలని ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? అయితే కమెంట్ చేయండి. మీ కమెంట్స్ బట్టి నేను ఇంకా ఎన్నో మార్కెట్లు ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తానండి. Please subscribe to my channel. Bye bye.